శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం వల్ల కష్టాల ఊబి నుంచి బయటపడబోతున్నారు. మరి ఆ స్త్రీ ఎవరు? ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో తులారాశి వారికి రాబోయే రోజులు ఎలా అనుకూలంగా ఉండబోతున్నాయి? మిమ్మల్ని ఒక స్త్రీ ఆశీర్వాదం కష్టాల వైపు నుంచి బయటపడేస్తుంది. మరి తులారాశి వారు జాతకులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులని తన ఆశీర్వాదంతో కష్టాల నుంచి కాపాడే ఆ స్త్రీ ఎవరు? ఆమె మీకు ఏ రూపంలో ఎదురవుతుంది? ఆమె ఆశీర్వాదం మీకు ఎలా కలిసొస్తుంది అన్న విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా వీడియో అర్థమవుతుంది. అదేవిధంగా మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక తులారాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో బాగా కష్టపడి పనిచేయడం తప్పదు. ఎందుకంటే శని మీ 5వ ఇంట్లో ఉంటాడు. మీ 7వ, 11వ మరియు 2వ ఇంటిని కూడా చూపుతుంది. కాబట్టి మీరు ఈ నెల మరింత చిత్తశుద్ధితో మరియు కష్టపడి పనిచేస్తేనే మీకు శనిదేవుడి యొక్క ప్రసన్నం అనేది చేసుకోగలుగుతారు. దీనివల్ల మంచి ఫలితాలు అనేవి రాబోయే రోజుల్లో పొందగలుగుతారు. మీ వైవాహిక జీవితం మరియు మీ ఆర్థిక జీవితం బలంగా ఉండడంతో పాటుగా ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఫిబ్రవరి మాసంలో పెరిగిన ఖర్చులు తులారాశి వారికి మానసిక ఒత్తిడిని బాగా పెంచుతాయని చెప్పుకోవాలి. రాహువు ఈ నెల మొత్తం కూడా మీ 6వ ఇంట్లో ఉండడం, తద్వారా ఆరోగ్య సమస్యలు అనేవి నెమ్మదిగా తొలగిపోవడం జరుగుతుంది. కాకపోతే అందుకు కాస్త టైం పడుతుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే గనక జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతుంది. ఈ నెల విద్యార్థులకు సవాళ్లతో కూడి ఉంటుంది. శని మిమ్మల్ని కష్టపడి ఆ పని వైపు మిమ్మల్ని నెట్టడంతో పాటుగా మీరు ఎక్కువ శ్రమ, కృషి చేస్తేనే కనుక మీకు విజయం సాధించేటటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి. కాబట్టి అలాంటి అవకాశాలు ఉండడం వల్ల విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని కొంచెం కష్టపడి చదవడం అనేది చాలా అవసరం. గ్రహాల అనుగ్రహంతో పోటీ పరీక్షల్లో మీరు విజయాన్ని సాధించడంతో పాటుగా గతంలో కంటే కూడా ఈ ఫిబ్రవరి మాసంలో మరింత శ్రద్ధను చదువుపై పెట్టడం చాలా అవసరం. అదేవిధంగా చాలా ముఖ్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న ప్రతి ఒక్క పనిని విజయవంతం చేసుకోగలరు. అదేవిధంగా తులారాశి వారికి కెరీర్ పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు అనేవి వస్తాయని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే 2వ ఇంట్లోనే శుక్రుడు మరియు బుధుడు మిమ్మల్ని చాలా మంచి వ్యక్తిగా మారుస్తారు. దీనివల్ల మీకు ఇష్టమైన వారిని ఎవరినైనా మీరు సొంతం చేసుకోవడంలో విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశి వారు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతుంది. మీరు ఈ నెల చివరిలో అవివాహితులు అయితే గనక ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కెరీర్ కి సంబంధించి మంచి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. బృహస్పతి అనుగ్రహం మరియు శని అనుగ్రహం యొక్క అనుగ్రహంతో మీరు ఉద్యోగంలో ఉన్నత అధికారుల నుంచి క్రమంగా మంచి స్థితి పొందే అవకాశం ఉంది. ప్రమోషన్ రావడానికి కాస్త టైం పడుతుంది. అయితే ట్రాన్స్ఫర్ లభించే అవకాశం అయితే ఉంది. కుటుంబ జీవితం మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా 200 ఉండడంతో మీరు సంతోషంగా మాట్లాడడం ద్వారా మీ కుటుంబ సభ్యుల హృదయాలలో చక్కని స్థానాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు అని చెప్పుకోవచ్చు. ఈ నెల వివాహ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు మీ బాధ్యతలను అర్థం చేసుకొని మీ జీవిత భాగస్వామికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తే మీ వైవాహిక జీవితం అంత సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. తులారాశి వారి యొక్క ఆరోగ్యం అనేది మీరు తీసుకునే కేరింగ్ పైనే ఆధారపడి ఉంటుంది. కానీ నెల మధ్యలో మీ హెల్త్ కొంత వీక్గా ఉంటుంది. నెల చివరిలో మీరు కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ పట్ల బాధ్యతారహిత వైఖరికి మీకు బాధ కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి, జాగ్రత్తగా ఉండండి. చిన్న ఆరోగ్య సమస్యలను పక్కన పెడితే ఫిబ్రవరి నెల తులారాశి వారికి కాస్త అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఇక ఈ సమయంలో తులారాశి వారికి సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఎందుకంటే ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటపడేటటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఆమె మీకు ఏ రూపంలో అయినా ఎదురుపడవచ్చు. మీరు ఈ సమయంలో ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ స్త్రీ మీకు ఎదురుపడుతుంది. ఆమె మీకు బిగ్ షాట్ను చేసే ఒక అభాగ్యురాలిగా, లేదా మీ బంధువుల రూపంలో కానీ, లేదంటే మీ శ్రేయోభిలాషుల నుంచి అయినా కావచ్చు, లేదా మీ ఇంటి సభ్యురాలే కావచ్చు. ఇలా ఏ రూపంలోనైనా సరే ఆ స్త్రీ మీకు ఎదురుపడుతుంది. కానీ మీరు ఆ గొప్ప గడియని ఏం మాట్లాడకముందే ఆ స్త్రీ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఆ గడియ నుంచి తులారాశి వారు మీకు అసలు తిరిగే ఉండదని చెప్పుకోవాలి. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు తులారాశి వారికి ఇప్పుడు ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. వ్యాపారానికి సంబంధించి చేసేటటువంటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కలిసొస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగుల పూర్వ అభివృద్ధికి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ట్రాన్స్ఫర్ లేదా పదోన్నతి కోరిక నెరవేరే పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా కాలం తర్వాత మీ యొక్క ఇష్టమైన వారిని కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఎవరితోనైనా భూమి, భవన విషయాల్లో వివాదాలు ఉంటే కనుక ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో దీన్ని పరిష్కరించుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తిని పొందడంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగాల కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నట్లయితే గనక ఈ ఫిబ్రవరి మధ్యలో మీకు విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపార పురోగతికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయం వస్తుంది. ఇలా తులారాశి జాతకులు వారి యొక్క స్త్రీ ఆశీర్వాదం కష్టాల ఊబి నుంచి బయటపడేస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆమె ఆశీర్వాదం మిమ్మల్ని రక్షక కవచంతో కాపాడుతుందని చెప్పుకోవచ్చు. లేకపోతే తులారాశి వ్యక్తులు వివిధ సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, వారి యొక్క జాతక రీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాన్ని తొలగించుకోవడానికి తులారాశి వారు ఫాలో అవ్వాల్సినటువంటి జ్యోతిష్య పరిహారాన్ని ఒకసారి చూద్దాం. తులారాశి వారు ఉన్నత స్థానాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు లక్ష్మీ పూజ చేయడం చాలా శ్రేష్టమని చెప్పబడుతుంది. ప్రతి శుక్రవారం చేస్తే శుభం పొందుతారు. శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకున్న వారికి గనక వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు అనేవి వచ్చి అన్ని విధాల కాలం కలిసొస్తుంది. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసొస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలు అనేవి మీకు రావడం జరుగుతుంది. తులారాశి వారికి నీలపు రంగు బాగా కలిసొస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగిన దుస్తులు వేసుకోవడం చాలా మంచిది. అలాగే మీరు దక్షిణామూర్తిని పూజించాలి. గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల గృహదోష అనేది నివృత్తి జరుగుతుంది. ఆదివారం రోజున ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ వీడియో ద్వారా మీరు ఇప్పుడు తులారాశి వారికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నారు కదా. మరి తులారాశి వారు చేయవలసిన దాన ధర్మాల గురించి ఒకసారి చూద్దాం. శనివారపు రోజున తులారాశి వారు హ్యాండ్ఫుల్గా అంటే చేతి నిండా చిల్లర తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరకు వెళ్ళి అక్కడున్న యాచకులకు ఇచ్చిరండి. ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి వచ్చేసేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా లోపలికి వెళ్ళి భగవంతునికి దండం పెట్టుకోండి. ఈ చర్య ద్వారా ఏం జరుగుతుందంటే మీకు రాబోయేటటువంటి కష్టాల నుంచి మీకు చాలా వరకు విముక్తి అనేది లభిస్తుంది, ఉపశమనం లభిస్తుంది. ఏదైనా ఒక రోజు అంటే వారంలో ఏదైనా ఒక రోజుని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఆ రోజున ప్రతి వారం కూడా అంటే వారంలో అదే రోజున గోశాలకు వెళ్ళి గోమాతక రాష్ట్రాన్ని తినిపించండి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. మీకు వచ్చే కష్టాలన్నీ కూడా గోమాతకు మీరు సేవ చేసుకోవడం ద్వారా చాలా వరకు కూడా దూరం చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మీరు శనివారం రోజున కానీ సోమవారం రోజున కానీ శివాలయానికి తప్పకుండా వెళ్ళి శివార్చన అంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి. ఒకవేళ మీ చేతితో మీరు అభిషేకం చేసే అవకాశం దొరికితే కనుక చక్కగా జలాభిషేకం చేయండి. ఎప్పుడు తన కంఠంలో కారణాన్ని ధరించి ఉన్నటువంటి శివుడు బగబగ మండుతూ ఉంటాడు. ఆయనకు జలాభిషేకం చేస్తే చాలా చల్లగా తన జీవితాలపై ఆయన కరుణ కటాక్షాలు అనేవి ఉంచుతాడు. ఇలా చేయడం ద్వారా తులారాశి వారికి కష్టాల ఊపి నుంచి
నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూశారు కదండి, తులారాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది, వారు కష్టాల నుంచి బయట ఎలా పడేస్తుంది అన్న విషయాలను, అదేవిధంగా తులారాశి వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అన్న విషయాలను ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.